కొండవీడి ప్రాంతంలో శివాజీ గారు ఇక్కడ ఆయన స్వయంగా ప్రొడక్షన్లోకి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో విలేజ్ సెక్రటరీగా ఉండి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సినిమా తీయటం జరుగుతుందన్నమాట. ఆయనే ప్రొడక్షన్ ఆయన హీరోగా చేస్తున్నారు. నేను పుల్లారావు గారు కూడా ఇక్కడ ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి హీరో గారిని కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము చూసాం అనమాట. రోడ్డు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి పట్టణాలకే రోడ్లు లేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో 40 కోట్లు 50 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు వేశారంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ శివాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసి సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలామంది స్నేహితులకి కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అవసరమైతే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే తీస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ, శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు. బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు. ఇంకా శివాజీ గారి సినిమా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.